హాయ్ పిల్లలు, ఈరోజు పార్ట్ 3లో దొండకాయ పచ్చడి. అయితే దీనికోసం ఒక బాండీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటీలు ముక్కలు చేసుకొని అలాగే 4 పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూస్తే టమాటీ ముక్కలన్నీ వేగిపోతాయి. అవి తీసి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఇదే ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు పండిపోయినవైనా పర్వాలేదండి, అవే రుచిగా ఉంటాయి. మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గనిస్తే పైన చూపించినట్టుగా ఎర్రగా ముక్కలు అవుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న టమాటా ముక్కలన్నిటిని వేసేసి పేస్ట్లా చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అది కూడా వేసేసుకోవాలి. గుప్పడి కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చికరివేపాకు, పోపులు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఎర్రగా. అవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టి సరిగ్గా ఒక 4 నిమిషాలు కానీ కుక్ అవనిస్తే టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ అంటే ఈజీ రెసిపీనో. కొంచెం ఉల్లిపాయ తగిలించగానే తింటే సూపరో. మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసేసుకోండి.